నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఎలర్జీతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందుల్ని ఎలా అధిగమించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎలర్జీకి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ జ్యోతి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఎలర్జిక్ డిజార్డర్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాయి అంటారు? మనకు ఒక బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతూ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ఆ ఇమ్యూన్ సిస్టంలో మార్పులు రావడం వల్ల మనం ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో అలా అంటే సపోజ్ ఇప్పుడు అంటే కోల్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కనుక చూసుకున్నాము అని అంటే రెస్పిరేటరీ ట్రాక్ మీద దాని యొక్క ఎఫెక్ట్ పడితే దాన్ని అంటే అలర్జీ, పలు రకాల అంటే అలర్జీస్ మనం చూడొచ్చు. రెస్పిరేటరీ ట్రాక్ మీద కనుక మనకు కొన్ని అలర్జెన్స్ ఉంటాయి. అలర్జెన్స్ అంటే అది డస్ట్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు, లేదా ఫుడ్లో ఏదైనా తేడా అవ్వచ్చు. ఒక్కొక్కరికి కొన్ని అంటే వెదర్ చేంజ్ అయినప్పుడల్లా ప్రాబ్లం రావచ్చు. సో రకరకాలుగా ఇలా అలర్జెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ అలర్జెన్స్కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి మనకు ఈ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ చాలా క్విక్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని సెన్సిటివిటీ యాక్షన్ అని అంటాం. కానీ కొంతమంది బాడీస్ అంటే ఇమ్యూన్ సిస్టంలో లోపం వల్ల వాళ్ళ బాడీస్ చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని హైపర్ సెన్సిటివిటీ యాక్షన్ అని అంటూ ఉంటాం. సో అది ఒకవేళ రెస్పిరేటరీ ట్రాక్లో కనుక తీసుకున్నట్టయితే కంటిన్యూస్గా తుమ్ములు రావడము, లేదా ముక్కు కంటిన్యూస్గా కారుతూ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే ఆ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మనం ఆ ప్రాబ్లం ఏంటనేది చెప్పగలుగుతాం. అంటే నోస్లో కనుక ఉండి తుమ్ములు కంటిన్యూస్గా రావడం, నోస్ బ్లాక్ ఉండడము, లేదా కంటిన్యూస్గా వాటర్ లాగా డిశ్చార్జ్ అవ్వడం, అంటే రన్నింగ్ నోస్ అని చెప్తూ ఉంటాం. అలా కనుక ఉంటే దాన్ని మనం అలర్జిక్ రైనైటిస్గా చెప్తూ ఉంటాం. సో అదే ఇంకా కొంత పైకి వెళ్ళిన తర్వాత తల భారంగా ఉండి, తలనొప్పిగా ఉండి అలా ఉంటే కనుక దాన్ని సైనసైటిస్ అని అంటాము. చాలా కాఫ్ కంటిన్యూస్గా రావడము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అంటే బ్రాంకైటిస్ అని, ఆస్తమా అని అంటూ ఉంటాం. సో రెస్పిరేటరీ ట్రాక్ మీద కనుక అలర్జీస్ యొక్క ఎఫెక్ట్ ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. ఒక్కోసారి ఈ అంటే మనం తీసుకునే ఆహారంతో కానీ ఇలాంటి అలర్జెన్సే మన స్కిన్ మీద చూపిస్తే కనుక దాన్ని మనము అంటే అలర్జిక్ డర్మటైటిస్ అని, లేదా అర్టికేరియా అని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ అలర్జీస్ మనకు బాడీలో ఎక్కడ ఉంటే దాన్ని బట్టి మన బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఈ అలర్జీస్ అనేవి మెయిన్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. దానికి కారణాలు ఏంటంటారు? చిన్న పిల్లలలో అంటే చాలా వరకు అంటే ఇమ్యూన్ సిస్టమ్ లోపం ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఫ్యామిలీస్లో కనుక అంటే ఫాదర్ మదర్కి ఎవరికైనా ఇలాంటి కోల్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, లేదా బ్రాంకైటిస్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలర్జిక్ రైనైటిస్ ఉందంటే పిల్లలలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పిల్లలలో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం చాలా మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే తొందరగా అంటే వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా అంటే అలర్జిక్ రైనైటిస్ ఉన్న ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఆస్తమా వరకు వెళ్ళే ఛాన్స్ మనం చూస్తాం. ఒక్కొక్కసారి నోస్ బ్లాక్ అయినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా నోరు తెరిచి పడుకోవడము, అండ్ చాలా వరకు ఇన్ఫెక్షన్ నోట్ల నుంచి వెళ్ళిపోయి మళ్ళీ టాన్సిల్స్ని ఎఫెక్ట్ చేసి అవి చాలా అంటే టాన్సిల్స్ అంటే ఇన్ఫ్లేమ్ అయిపోయిన తర్వాత ఫీవర్ అది రావడం. సో ఇలా ఒకదానికి లింక్డ్ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. అండ్ హోమియోపతి చాలా సేఫ్ మెడిసిన్ కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలకైనా కానీ చాలా సేఫ్గా ఉంటుంది. కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ వాడడం ద్వారా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ప్రాబ్లం కంప్లీట్గా పోయి మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా కూడా చేస్తుంది. అండ్ ఈ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి బయట కనిపించేవి జనరల్గా కొన్నిసార్లు అప్పటికప్పుడు తగ్గిపోయాయి ఉంటాయి, అండ్ కొన్నిసార్లు లాంగ్ టర్మ్గా ఉండే ఉంటాయి. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటారు? అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి రియాక్షన్స్ అనేవి చూడొచ్చు అంటారు? చాలా మంది కూడా అంటే మనము అనుకునేది ఏంటంటే
ఓర్చుకుంటాము, లేదా నెగ్లెక్ట్ చేస్తాము, లేదా సరి అయిన మెడిసిన్స్ వాడకుండా ఉంటాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే మనం ఓర్చుకున్నా కానీ లేకపోతే సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా అంటే ప్రాబ్లమ్ని కరెక్ట్ అవ్వకుండా ఉంటే మన ప్రాబ్లమ్స్ ఏమీ ఆగవు, అవి పెరుగుతూ ఉంటాయి. ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ప్రోగ్రెసివ్ డిజార్డర్స్ అనమాట. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ అలర్జీస్ కొన్ని సంవత్సరానికి ఒక్కసారి అంటే వచ్చే వాటిగా ఉంటాయి. ఒకటి సంవత్సరం పొడవునా ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారికి వచ్చేది కొంతమందిలో కరెక్ట్ ప్రతి వింటర్లో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము. కొంతమందిలో అంటే అలర్జీస్ అవి అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి ప్రతిదానికి అలర్జిక్ రియాక్షన్స్ చూపిస్తారు కాబట్టి, అంటే హైపర్ సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ప్రతిదానికి వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సంవత్సరం పొడవునా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా అంటే హోమియోపతి అనేది చాలా చక్కగా ట్రీట్ చేస్తుంది. కొన్ని అలర్జీస్ అంటే సపోజ్ మనం స్కిన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం, దాన్ని అంటే కొన్ని రకాలైన ఫుడ్ తీసుకుంటే మనకు అర్టికేరియా అని అలాంటి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు దోమలు కరిస్తే వచ్చే దద్దుర్లాగా ఒళ్ళంతా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి చాలా రెడ్గా అంటే బ్లాచెస్లా కనిపించే అవకాశం ఉంటుంది. ఏం ఫుడ్ తింటే జరుగుతుందో కూడా మనం తెలుసుకోలేకుండా ఉంటాం. కొన్ని అవి మనకు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ అనేది మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని మనకు కనిపించనివి ఉంటాయి. ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఒక్కోసారి అంటే రెస్పిరేటరీ ట్రాక్ లోపల కనుక వచ్చి ఉంటే కనుక ఆల్మోస్ట్ అది ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండి డైరెక్ట్గా మనల్ని అంటే ఐసీయూకి తీసుకెళ్లాల్సిన అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీ కొంచెంగా మనకి అలర్జీస్ చూపిస్తున్నాయో, ఈ దగ్గే కదా, ఈ తుమ్ములే కదా, ఓన్లీ నాజల్ అంటే వాటరీ లాంటి డిశ్చార్జ్ కదా తగ్గిపోతుందిలే అని అనుకోవడానికి లేదు. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నుంచి మనం ఈ ప్రాబ్లమ్స్ చాలా సివియర్ కండిషన్లో ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఏ ప్రాబ్లమ్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కనుక ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ప్రాబ్లమ్స్ పెద్దగా పెరగకుండా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా వర్స్ కండిషన్స్, ఒక్కోసారి మనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి వెంటనే మనల్ని అంటే చాలా అటెన్షన్ మనకు అవసరం ఉంటుంది. కొంతమందిని డైరెక్ట్గా ఐసీయూకి తీసుకోవాల్సిన అంటే ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం. సో అలాంటి పరిస్థితి వరకు రాకూడదు అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ హోమియోపతి ఎలాంటి కండిషన్ అయినా కానీ చక్కగా ట్రీట్ చేస్తుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అలర్జీస్ ఫేస్ చేసినా కానీ, ఇప్పుడే కొత్తగా కనిపించినా కానీ, లేదా చాలా క్రానిక్ కేసెస్లో అసలు ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నా కానీ ప్రతి కండిషన్లో కూడా హోమియోపతి అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అంటే జనరల్గా ఇప్పుడు అలర్జిక్ కండిషన్స్ అనేవి కొన్ని వెంటనే తగ్గిపోతాయి అండ్ కొన్ని లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో అలా చిన్న ఏజ్లో అలర్జిక్ రియాక్షన్స్ వచ్చిన వారిలో ఏవి వెంటనే నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది అండ్ ఏవి లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉందంటారు? అవునండి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒకవేళ ఫ్యామిలీలో ఆస్తమా లాంటి అలర్జీస్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ అలా ఉంది అని అంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అంటే 50% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా కోల్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కనిపించగానే వెంటనే మనము అంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి ఛాతీ అంతా భారంగా ఉండి అంటే చాలా ఇబ్బంది అంటే డిస్కంఫర్ట్ అనమాట చెస్ట్లో మనం చూసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కంటిన్యూస్ దగ్గు వస్తూ ఉంటుంది. సో అంటే డెఫినెట్గా మేబీ కొంతవరకు ఇంట్లో మనం వాడుకునేవి ఏమైనా రిలీఫ్ ఇస్తాయేమో కానీ అది క్యూర్ కాదు. కాబట్టి ప్రాపర్ అంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఏ రకమైన హోమియోపతి చేసేది ఏంటి అంటే ఫస్ట్ మనకు వ్యాధి పెరగకుండా ఫస్ట్ హోమియోపతి ఆపుతుంది అండ్ ఉన్న వ్యాధి కంప్లీట్గా తగ్గిస్తుంది. అండ్ తగ్గిన తర్వాత కూడా మీ ట్రీట్మెంట్ ఎందుకని కంటిన్యూ అవుతుంది అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో నార్మల్గా మనము సీజనల్ అంటే ఇప్పుడు సపోజ్ కోల్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ తీసుకున్నామంటే ఎవ్రీ వెదర్ చేంజ్కి ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఒక కంటిన్యూస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు 1 ఇయర్లో ఒక్క చలికాలము, ఒక్క ఎండాకాలము, సో అలా ఒక స్ప్రింగ్ అనుకోండి, వర్షాకాలం అనుకోండి, అది కనిపిస్తూ ఉంటుంది. అదే 2 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ అంటే 2 రకాలైన అంటే 2 సీజన్ చేంజెస్ అంటే అయ్యేంత వరకు మీరు మెడిసిన్స్ వాడితే కనుక ఈ ప్రాబ్లం మనం రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు బాబు గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా?
ఆ, మేడం కి మీ తగ్గించానండి. ప్రాబ్లం చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం ఇది అలర్జీ వల్ల ఇది బాగా దుద్దులు వస్తున్నాయండి. ఓకే. ప్రాబ్లం అండి, ఒక సంవత్సరం నుంచి అట్లానే అవుతుంది. హాస్పిటల్ పోయినప్పుడు తగ్గుతుంది, తర్వాత ఇంకా ఒక 1 మంత్ తర్వాత ఇంకా వస్తున్నాయి, పుండు లెక్క అవుతున్నాయి. ఓకే. సో మీ ఇంట్లో ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందండి? లేదండి, నాకు ఒకరికి. ఎప్పుడైనా గమనించారా ఈ పలానా ఆహారం తిన్నప్పుడల్లా మీకు అనిపిస్తుందని గమనించారేమన్నా? అవునండి, ఇది పల్లీలు వంకాయ తిన్నప్పుడు అవుతుంది. మీ ప్రాబ్లమ్ని మేము అర్టికేరియా అని అంటామన్నమాట. అంటే మీరు తీసుకునే ఆహారం వల్ల, మీరు తీసుకునే ఆహారంని మీ బాడీ అనేది శత్రువుగా పరిగణిస్తుంది అనమాట. అందుకనే అంటే హిస్టమైన్స్ అనేది ఎక్కువగా సిగరెట్ అంటే ఒక పదార్థం అనేది మీ బాడీలో ఎక్కువగా ప్రొడక్షన్ జరగడం వల్ల మీకు అలా దద్దుర్లాగా వస్తున్నాయి. సో మీరు అలా దద్దుర్లు తగ్గడానికి మామూలుగా మనం వేసుకునే మెడిసిన్స్ అంటే యాంటీహిస్టమైన్స్ అంటాం అనమాట. అది వేసుకోగానే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెంటనే కంప్లీట్గా తగ్గిపోతాయి. కానీ ఆ ప్రాబ్లమ్ని మీరు కంప్లీట్గా ట్రీట్ చేసుకోవాలంటే హోమియోపతి చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి. అంటే ఎలా ఉండాలి మనకు అని అంటే, ఏమి తిన్నా కానీ, ఎలాంటి వెదర్ ఉన్నా కానీ మనకి ఏమవని పరిస్థితికి తీసుకెళ్ళాలి. అదే హోమియోలో జరుగుతుంది. మీకు మేము ఇచ్చే మెడిసిన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా చక్కగా మీకు ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి. అంటే రేపటి దగ్గర మీరు ఆలుగడ్డ తిన్నా కానీ, వంకాయ తిన్నా కానీ, గోంగూర తిన్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అని అంటే హోమియోపతి చాలా బెస్ట్ అండి. ఓకే మ్యామ్, అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి సైనసైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి? ఒకప్పుడు ఇంత ఉండేవి కావు, రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి రీజన్స్ ఏంటంటారు? చాలా వరకు అంటే ఇప్పుడు యూత్లో చాలా వరకు చూస్తే సైనసైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. అది మన అంటే లైఫ్ స్టైల్ని బట్టి కూడా చెప్పొచ్చు. వాళ్ళు తీసుకునే ఆహారము అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, కోల్డ్ ఫుడ్స్ అంటే కోల్డ్ డ్రింక్స్ ఏంటి, లేకపోతే ఐస్ క్రీమ్స్ ఏంటి, ఇలాంటి అంటే చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, మనందరికీ మళ్ళీ ఏసీ ఒకటి అలవాటయ్యి ఉండడము, క్లాస్ రూమ్స్లో కూడా మనకు ఏసీ అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు అంటే ప్రాపర్ ఫుడ్ సరిగ్గా లేకుండా, ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఎలాంటి అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండడము, సరి అయిన ఆహారం లేకుండా ఉండడము, దీనికి మన బాడీ తొందరగా రియాక్ట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి కండిషన్లో హోమియోపతి చేసేది ఏంటంటే మీ కేస్ హిస్టరీ అనేది చాలా అంటే క్లియర్గా తీసుకుంటూ ఉంటాం. మీ హిస్టరీని బట్టి అంటే మీ అలవాట్లను బట్టి మీకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, ఏం తింటే మీకు అంటే బాడీ రియాక్ట్ అవుతూ ఉంది, మీకు అంటే ఏమైనా అలవాట్లు ఉన్నాయా, మీరు వాటర్ ఎంత అంటే తీసుకుంటారా, దాహం వేస్తుందా, ఈ ప్రతి ఒక్క హ్యాబిట్ అంటే మెంటల్గా ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నారా, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, మీ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీ అంటే వర్క్ చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఏదైతే మెడిసిన్ ఇస్తామో దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మీ ప్రాబ్లమ్ని కంప్లీట్గా మనము ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సంతోషి గారు పటాన్చెరు నుంచి. నమస్తే అండి సంతోషి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మా వారికి స్కిన్ ఎలర్జీ ఉందండి, చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారికి స్కిన్ ఎలర్జీ ఉన్నదండి. ఓకే, అంటే ఏమవుతుందమ్మా మీకు అక్కడ పైన ర్యాషెస్ కనిపిస్తున్నాయా ఏమైనా? హ్యాండ్స్ కండి. హ్యాండ్స్కి ఉంది. ఓకే, అంటే అరిచేతులలో అంటున్నారా? మా అరిచేతులు. అరిచేతులలో ఇలా క్రాక్స్ వచ్చేసి ఉందమ్మా, బ్లీడింగ్ అవుతా ఉందా? అవునండి. దురద మంట ఏమైనా ఉంటుందా? ఉన్నది. అరికాళ్ళల్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అలాగా? అరికాళ్ళు ఏం లేదండి. ఓకే, సో తను ఏం పని చేస్తారమ్మా? హార్డ్ వర్క్ చేస్తారండి. ఓకే, సో అంటే ఈ కండిషన్ని మనము అలర్జిక్ డర్మటైటిస్గా చెప్పొచ్చు. అంటే మరి తను చేసే పనిలో మరి డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా కెమికల్ పడట్లేదా అనేది అయి ఉంటుందమ్మా. సో దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి తన అరిచేతులలో ఇలా క్రాక్స్ రావడము, అంటే దాన్ని ఫిషర్స్ అంటాము, అలా అయిపోయి చాలా బ్లీడింగ్ అవ్వడము, ఏదైనా సబ్బు కానీ ఇంకేదైనా లోషన్ అలా తగిలితే చాలా మంటగా ఉండడము, నైట్ టైమ్స్లో దురద ఎక్కువ రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి హోమియోపతి ద్వారా కంప్లీట్ అంటే క్యూర్ అనేది ఉంటుందమ్మా. అలాంటి అలర్జిక్ డర్మటైటిస్ని అంటే చాలా కేసెస్ మనము క్యూర్ చేసిన కేసెస్ ఉన్నాయి.
సో ఒక మెడిసిన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో దాని ఫాలోఅప్ ఒక మెడిసిన్, దాని ఫాలోఅప్ ఒక మెడిసిన్, అలా ఫాలో అవ్వకుంటూ క్యూర్ అంటే కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుందమ్మా. సో మీ హస్బెండ్ అదే పని చేస్తూ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనము హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు అలర్జీని చాలా ఫుడ్స్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే అలర్జిక్ రియాక్షన్స్ని త్వరగా కంట్రోల్ చేయొచ్చు అంటారు? యా, ఫుడ్ గురించి చెప్పుకోవాలంటే ఇది అంటే ముఖ్యంగా మనకు ఇవన్నీ అలర్జీస్ ఏవైతే ఉన్నాయో స్కిన్ కానీ లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్తో సంబంధించినవి కాబట్టి సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకని తగ్గుతుంది, ఏమైనా డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. సో అలాగే ఫుడ్ విషయంలో చాలా వరకు అంటే మేము టెస్ట్ చేస్తూ ఉంటాము ఏ ఫుడ్ వల్ల అలర్జీ జరుగుతుందని. ఫస్ట్ పీనట్స్, పల్లీలు అని అంటాము, వేరుశనగలు అంటాం. సో వాటి ద్వారా కొంతమందికి బ్రింజాల్, వంకాయ తింటే కానీ, కొంతమందికి గోంగూర, కొంతమందికి పొటాటో అంటే అండర్ గ్రౌండ్లో రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి వల్ల కూడా అలర్జీ కనిపించే అవకాశం ఉంటుంది. ఎగ్స్ ద్వారా, కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా కూడా, అంటే పెరుగు, పాలు, మిల్క్తో చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్. సో ఇలా అలర్జీస్ లిస్ట్ కనుక మనం తీసుకుంటే చాలా పెద్దదిగా ఉంటుంది. సో హోమియోపతి ఆ ప్రాబ్లమ్ని చాలా చక్కగా కరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ వాడతారో మీరు ఆ కేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మీ ఇమ్యూన్ సిస్టమ్ గ్రాడ్యువల్గా పెరగడం వల్ల వెదర్ చేంజ్ అయినా కానీ లేదా మీరు అదే ఆహారం నెమ్మదిగా తీసుకుంటూ ఉండగా కూడా మీకు ఎలాంటి అలర్జీస్ అనేది మనము అంటే గమనించము. సో ఇలా పర్మనెంట్ క్యూర్ అనేది ఏది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ పర్మనెంట్ క్యూర్ అనేది మనకు హోమియో ద్వారా చూడొచ్చు. అండ్ మెయిన్గా అలర్జిక్ రియాక్షన్స్ విషయానికి వస్తే హోమియోపతిలో అలోపతిలో వచ్చే డిఫరెన్స్ ఏంటంటారు అలర్జిక్ రియాక్షన్స్ ట్రీట్మెంట్ విషయం? యా, అంటే హోమియోపతి ఎప్పుడు కూడా అందరికీ తెలుసు హోమియోపతితో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ పోతే మళ్ళీ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇలా మాట్లాడుకుంటారు హోమియోపతితో. ఎందుకని అలా చేస్తారు అంటే మీరు వేరే మెడిసిన్స్ ఏదైనా కానీ మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తాయి, అంటే ఇన్ అన్ ఎమర్జెన్సీ అవి డెఫినెట్గా మీకు అవసరం పడుతుండొచ్చు. కానీ హోమియోపతి అనేది మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఎలాగూ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది అని అంటే మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మీరు ఎవరు కూడా హోమియోపతి ఇనీషియల్ స్టేజెస్లో రారు, అన్ని మెడిసిన్స్ వాడి ఒక్కొక్కసారి ఆ మెడిసిన్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతూ వస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి కండిషన్లో కూడా అంటే మన దగ్గర తగ్గిన అంటే క్యూర్డ్ కేసెస్ మనం వాళ్ళకి చూపించి ఎలా తగ్గుతుంది కంప్లీట్గా అనేది మనం చూపిస్తాం. సో చాలామంది కూడా డిసప్పాయింటెడ్గా ఉంటారు, ఈ ప్రాబ్లమ్స్ ఇంకా నేను లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని. అలాంటి అంటే అపోహలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా మీరు అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ని అప్రోచ్ అవుతే కనుక మీకు పర్మనెంట్ క్యూర్ అనేది మనం చూడొచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రాజేందర్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం, నాకు కొంచెం ఎలర్జీ అవుతుంది. ఓకే. అయితే ఇవి రౌండ్ బిల్లలుగా వస్తున్నాయి. ఓకే. దాంతో అదే తగ్గుతుంది, అలోపతి వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ 1 month అట్లా రేజ్ అవుతుంది. ఓకే. మీరు చెప్పే ప్రాబ్లమ్ని అంటే టీనియా అని అంటాం అన్నమాట. అంటే రింగ్ వామ్ లాగా కనిపిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. యూజువల్గా అంటే మామూలుగా మేము చూసిన కేసెస్లో అయితే మనకు కోవిడ్ తర్వాత ఈ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ చిన్న సింపుల్ ప్రాబ్లమ్ని అంటే రింగ్ గార్డ్ అని అలా ఏదో క్రీమ్స్ నైట్ పెట్టగానే పొద్దుడికి మాడిపోయేది కాబట్టి మా దగ్గరికి అంత కేసెస్ వచ్చేవి కావు. కానీ కోవిడ్ తర్వాత ఏం చేసినా కానీ ఈ ప్రాబ్లం తగ్గట్లేదు. ఆ పర్టికులర్ ఆ రౌండ్గా ఉన్న ఆ ప్యాచ్లో ఇంజెక్షన్ ఇచ్చినా కానీ ఆ ప్రాబ్లం తగ్గట్లేదు. సో హోమియోపతిలో దీనికి చాలా చక్కని అంటే క్యూర్ అనేది ఉంటుందన్నమాట. అంటే సేమ్ ఇది కూడా మీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడం ద్వారా పైన అప్లై చేయడానికి ఏమీ లేకున్నా కానీ ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్తో మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. కాకపోతే తగ్గింది కదా అని మానేయకూడదు, ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వింటర్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక వింటర్లో మీకు ఈ ప్రాబ్లం ఏది కూడా కనిపించకూడదు, అప్పటి వరకు మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడితే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైతే మచ్చ అంటే పిగ్మెంటేషన్ మిగిలిపోతుందో దాంట్లోనే మళ్ళీ నెక్స్ట్ వింటర్లో ఇచ్చింగ్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో పిగ్మెంటేషన్ కూడా అంటే ఆ డిస్కలరేషన్ కూడా కంప్లీట్గా పోయేంత వరకు వాడుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రామ్ దయాకర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో.
ఈ అలర్జీ వల్ల రాత్రిపూట నిద్రలు ఏమి జరుగుతుందండి. ఎంత మందులు అయినా తక్కువ అవడం లేదు. మరి ఇది హోమియో మంచి మెడిసిన్స్ ఏమున్నాయి, అన్ని ఒకటి ఉంటాయండి, ఏది వేసుకోవాలి చెప్తగలరు ప్రార్థన అండి. యా, మీ ప్రాబ్లంకి అంటే మీ ఏజ్ ఎంత అండి? నాది 65 అండి. ఓకే, మీరు ఇంకా దేని గురించి అయినా మెడిసిన్స్ వాడుతున్నారా? బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్? మామూలుగా అంటే చిన్న చిన్న అలోపతికి వాడుతున్నాను మేడం. దేని గురించి వాడుతున్నారు? బీపీనా, షుగరా, థైరాయిడ్? అలర్జీ గురించే వాడుతున్నాను, తక్కువ వాడడం లేదు. ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్? చాలా బాధపడుతున్నాం మేడం. చాలా రోజులైంది, ఒక 20 days అవుతుంది మేడం. ఓ, మీరు చాలా సఫర్ అవుతున్నట్టుగా చూస్తున్నాను అండ్ రకరకాల మందులు వాడినట్టుగా కూడా చూస్తున్నాను. హోమియోపతిలో దీంట్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. అలా తగ్గిన కేసెస్ కూడా మీకు చాలా నేను చూపిస్తాను. ఒకసారి మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ని కన్సల్ట్ అవుతే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే, ఇంకా లక్కీలీ మీకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏది లేదు అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఎందుకంటే ఆ డిజీజ్ ఇంకా కాంప్లికేట్ అయ్యి ఉండేది. మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి లేవు కాబట్టి మీకు వెంటనే తగ్గుతుంది. కొంత టైం ఎక్కువ పట్టినా ఇప్పటికీ తగ్గడానికి మీకు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇవ్వబడతాయి కాబట్టి ఇప్పుడు క్యూర్ అవుతూ ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీ మెడిసిన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే జనరల్గా చలికాలంలో ఎక్కువ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి రావడం చూస్తుంటాం. సో అసలు ఈ అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అవునండి, అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కిందికి వస్తే, ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కోల్డ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా మీరు ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ చేయవద్దు. కొంత కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకున్నారు అని అంటే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. హోమియోపతిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేది కూడా అవైలబుల్ అయి ఉంటాయి. అంటే మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాతనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు వస్తుందేమో అని మీరు అనుకున్నా కానీ, లేదా ఫ్యామిలీలో స్ట్రాంగ్ హిస్టరీ ఉంది అని అనుకున్నా కానీ, మీరు హోమియోపతి అప్రోచ్ అవుతే ప్రివెంటివ్ మెడిసిన్స్ ద్వారా మనం ఈ ప్రాబ్లం రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కొంత కేర్ అండ్ ప్రికాషన్స్, అంటే ఎప్పుడు కూడా మనము ఏం తింటున్నాం అనేది అంటే అనలైజ్ అయ్యి తినాలి. అంటే విటమిన్ సి కంపల్సరీ మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకునేలా చూడాలి. సింపుల్ 1/2 hour to 1 hour వాక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఇది ఓన్లీ పేషెంట్స్ చేయాల్సింది కాదు, ప్రతి ఒక్కరు చేసుకున్నాము అంటే కొంతవరకు మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. వీలున్నంత వరకు జంక్ అవాయిడ్ చేసుకోవడము, ఈ వింటర్ సీజన్లో మనల్ని కొంత వార్మ్గా పెట్టుకోవడము, ఎక్కడ కూడా కేర్లెస్నెస్ అనేది కానీ నెగ్లిజెన్స్ అనేది కానీ ఉండకుండా మనం చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. యాదాద్రి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం, నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది మేడం. ఓకే, ఏమవుతుందండి? స్టమక్ ఇన్ఫెక్షన్ అంటే ఏమవుతుంది మీకు? మీ మోషన్స్ వెళ్ళినప్పుడు బంకలాగా పడుతుంది మేడం. ఓకే, దాని గురించి అడుగుదామని మేము మేడం ఫోన్ చేశాను. ఓకే, అంటే మీరు బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారా? లేదు మేడం, బయట ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. నేను మోషన్స్ వెళ్ళినప్పుడు బంకలాగా పడటం 3-4 సార్లు బయటికి వెళ్తాను మేడం. ఓకే, సో ఒక్కసారి మీకు అలా ఎందుకు జరుగుతుంది అనేది కొన్ని మనం టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కసారి కొలనోస్కోపీ చేసుకున్నారు అంటే అది ఏమైనా ఇంటర్నల్గా ప్రాబ్లం ఉందా చూసుకుందామండి. అండ్ దాని తర్వాత మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అవ్వడానికి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వెంటనే అది స్టార్ట్ చేసుకొని కొంత రిలీఫ్ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెక్ చేసుకొని ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో ఒకసారి చూసుకుందాము. అక్కడ నుంచి ప్రాబ్లం కరెక్ట్ చేసుకుంటూ వచ్చాము అని అంటే ఎంత టైం నుంచి సఫర్ అయినా కానీ మీకు రిలీఫ్ డెఫినెట్గా ఉంటుంది. ఒక్కసారి మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ని అప్రోచ్ అవుతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మ్యామ్, అంటే జనరల్గా న్యూ బోర్న్ బేబీస్కి ఎక్కువగా అలర్జీస్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం చాలా మందికి తెలియదు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? చిన్నపిల్లలలో, న్యూ బోర్న్ బేబీస్లో, ఇన్ఫెంట్స్లో కానీ వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ లేకపోతే టీదింగ్ ఆ టైంలో కూడా పిల్లలకి లూజ్ మోషన్స్ అవుతాను. సో ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో హోమియోపతి యొక్క అంటే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆ మెడిసిన్స్ అంటే కొంత స్వీట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ చేయరు. సో ఈజీగా హోమియోపతి మెడిసిన్స్ అనేది మనం వాడుకోవచ్చు. అండ్ హోమియో ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా సేఫ్ కాబట్టి డెఫినెట్గా పిల్లలలో మనము ఈ మెడిసిన్స్ వేయొచ్చు.
అండ్ ఇంకొకటి ఈజీగా అంటే మీకు అన్ని ఆహార పదార్థాలలో కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు. న్యూ బోర్న్ బేబీస్లో మనం ఎక్కువ చూసేది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని చూస్తూ ఉంటాం. అంటే పాలు పడకపోవడం అనేది, సో దాంతో మనకు చాలా అంటే టెన్షన్ అయిపోతూ ఉంటుంది. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్కి కూడా హోమియోలో చాలా స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ బోర్న్ బేబీస్ కూడా హోమియోపతిలో లాక్టోజ్ ఇంటాలరెన్స్కి మెడిసిన్స్ ఇవ్వబడతాయి. సో అలా చేయడం ద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతూ ఉంటుంది. అంటే ఎలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళ అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. మదర్స్ ఫీడ్ కూడా తీసుకోలేకుండా ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టేట్ యూన్ టు V6 న్యూస్.